ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో పవిత్రమైన శ్రావణ సోమవారం సందర్భంగా మన పరమశివుడికి నైవేద్యంగా పెట్టడానికి పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. శ్రావణ మాసం అంటేనే మనకు భక్తి, పూజలు, వ్రతాలతో ఎంతో ప్రత్యేకమైన మాసం. ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజున పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించేవారు ఎంతోమంది. ఈ పవిత్రమైన రోజున శివుడిని స్మరించుకుంటూ పూజ చేసి మనకు చేతనైన విధంగా నైవేద్యం సమర్పించడం ఎంతో ఆనందంగా ఉంటుంది. భగవంతుణ్ణి మనం స్మరించే నైవేద్యంలో పదార్థం కంటే మన భక్తి, శ్రద్ధ, మనసు ముఖ్యమని పెద్దలు చెప్తారు. అందుకే ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో పెసరపప్పు పాయసం ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను. నేను మార్నింగే అయితే ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను కిచెన్లో కూడా పూజ చేసుకొని ఫస్ట్ పాలైతే వేడి చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఇటు ప్రసాదం కోసం అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాను. మనము పెసరపప్పు పాయసం చేస్తున్నాం కాబట్టి ముందుగా పెసరపప్పు అయితే తీసుకోవాలి. ఇక్కడ కొలతలతో చెప్తున్నాను. ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే దీనికి సరిపడా అన్ని కప్పు వైజ్గానే కొలుచుకోవచ్చు. నేను ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను. ముందుగా దీన్ని మనం ఏమి వేయకుండా వేయించుకోవాలంటే ఆయిల్ కానీ గీ కానీ ఇవేం అవసరం లేకుండా వేయించుకోవాలి. కొద్దిగా పెసరపప్పు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. ఇప్పుడు మెల్లమెల్లగా మన పెసరపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఈ కలర్లోకి కొంచెం బ్రౌన్ రెడ్డిష్ కలర్లోకి రాగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి. అంటే మనం ముందుగా వాష్ చేయలేం కాబట్టి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా రైస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. రైస్ యాడ్ చేసుకోవడం అనేది కొద్దిగా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కప్పుకు హాఫ్ కప్పు రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది. నేనైతే అట్లా లైట్గా అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. మన పెసరపప్పు రైస్ మొత్తం ఉడికేంత వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇలా పైన ఇలా నురుగలాగా వస్తుంటుంది. మనం వెంటనే ఆ నురుగనైతే తీసేసుకోవాలి. మనము ఈ పాయసం చేసేటప్పుడు దగ్గరనే ఉండాలి, ఎందుకంటే అది పొంగు వచ్చి కిందికి పొంగిపోతుంది కాబట్టి. నేనైతే ఇక్కడ ఫోన్ పెడుతూ ఉంటే ఆ ఫ్లేమ్ అనేది మొత్తము కెమెరాకి మొత్తం అడ్డుగా వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు ఒక చేత్తోని ఫోన్ పట్టుకొని తీయడము ఇది కొంచెము ఇబ్బందిగా అనిపించింది. అంత పొద్దున పిల్లలు ఎవ్వరు కాబట్టి నాకు వీడియో తీయడానికి కూడా ఎవ్వరు లేరు. ఒక చేత్తోని వీడియో తీయడం అంటే కొద్దిగా కష్టం అనిపించింది. మన పెసరపప్పు అయితే ఉడికిపోయింది. నెక్స్ట్ ఒక కప్పుకి కొంచెం కప్పుకి తక్కువగా బెల్లం అయితే తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినేవారు కప్పుకి మెజర్మెంట్గా బెల్లం అయితే తీసుకోవచ్చు. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అయినా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో వేస్తున్నాను. బెల్లంతో బాగుంటుంది. ఇక్కడ నేను బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. బెల్లము కొద్దిగా వేడి కాగానే అది కరిగిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇలైచీ అయితే వేస్తున్నాను. ఇలైచీ ఫ్లేవర్ ఇలైచీ పౌడర్ వేస్తే ఇంకా తొందరగా అందులో అయితే కలిసిపోతుంది. నా దగ్గర ఇలైచీ పౌడర్ లేదు, ఒక ఇలైచీ అయితే యాడ్ చేశాను. ఇలా మన పెసరపప్పు మొత్తము మెత్తగా మెదికిపోయింది. తర్వాత కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేశాను. ఈ నెయ్యిలోనే మనం ముందుగా వేయించుకోవచ్చు, కానీ అది మనం కడిగేస్తే వెళ్ళిపోతుంది కాబట్టి నెయ్యి ఇప్పుడు యాడ్ చేయాలి. ఈ నెయ్యిలోనే మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా మొత్తము పప్పు ఉడికిన తర్వాత ఒక కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ కూడా ఆప్షనల్. మిల్క్తోనే టేస్ట్ అయితే బాగుంటుంది. నార్మల్గా మిల్క్ స్కిప్ చేయాలనుకునే వాళ్ళు మన పాయసం అయితే ముందు ప్రాసెస్తోనే కంప్లీట్ అయిపోతుంది. మిల్క్ వేయడం వల్ల మన పెసరపప్పు పాయసంకి టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుంది. ఈ పెసరపప్పు పాయసం అంటేనే కొద్దిగా మిల్క్ అయితే కంపల్సరీ. తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలి. నేనైతే వేయించలేదు, మీరైతే మంచిగా నెయ్యిలో వేయించి అయితే యాడ్ చేయండి. మన పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. నేను తర్వాత నెక్స్ట్ దేవునికి నైవేద్యంగా పెట్టడం కోసం అయితే ఒక గిన్నె అయితే పోస్తున్నాను. మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మనం పొద్దున ఇంత హడావిడిలో ప్రసాదాలు చేయడము, పూజ చేసుకోవడం అంటే కొంత కష్టమే, కానీ ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదు కదా. మన పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్తో పాటు మన చాలా ప్రోటీన్స్ కూడా, పెసరపప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే షుగర్ వాడకుండా బెల్లం వాడడం కాబట్టి చాలా
ప్రోటీన్ ఫుడ్ అన్నమాట ఇది. తర్వాత నెక్స్ట్ నేను నైవేద్యంగా అయితే దేవునికి పెసరపప్పు పాయసం అయితే నైవేద్యంగా అయితే పెట్టాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.